వెంకటరెడ్డి గారు చెప్పండి, వాళ్ళ ఇప్పుడు వరకు రివర్స్ ప్రభుత్వం లాగా కనపడుతుందా? ఇప్పుడే కాలర్స్ కూడా, మిత్రులు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీ విశ్లేషణ చెప్పండి. కొమ్మినేని గారు నమస్తే సార్. ముందుగా మీకు, తిలక్ గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులందరూ గుడ్ మార్నింగ్. అంటే చంద్రబాబు నాయుడు గారు మోసం చేయట్లో ఇప్పుడు 4వ PhD దశలోకి వచ్చాడు అనమాట. అంటే ఒక్కొక్కసారి అధికారం ఇచ్చినప్పుడు ఒక్కొక్క PhD, తర్వాత డబుల్ PhD అయిపోయి ఈరోజు 4వ PhD అంటే 4.0 వర్షన్ అనమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళే చెప్తారు 4.0 వర్షన్ అని వాళ్ళే ఇప్పుడు చెబుతున్నారు అనమాట. చంద్రబాబు చెప్పకనే ఎల్లో మీడియా చెప్తుంది. అంటే ఏ విధంగా మోసం చేయాలనే దాంట్లో అప్గ్రేడ్ అవుతా ఉన్నాడు ప్రతిసారి. అప్గ్రేడ్ అయ్యి మోసాలను ఎలా మోసం చేయాలనేది అంతకుముందు చేసిన మోసానికంటే మించి మోసాలు చేయడంలో ఇప్పుడు అప్గ్రేడ్ అయ్యి 4వ వర్షన్కి వచ్చాడు అనమాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం కింద భూములన్నింటినీ రీసర్వే చేసి ఎక్కడా కూడా డిస్ప్యూట్లు లేకుండా, ఏదైతే 100 సంవత్సరాలు ఎప్పుడు జరగని విధంగా వాళ్ళకి శాశ్వతంగా భూ హక్కు కల్పించేటట్టుగా ఓ చట్టాన్ని తీసుకొని వచ్చి ఆ విధంగా రీసర్వే చేస్తుంటే, దాని మీద బడి మీ భూములన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు లాగేసుకుంటున్నారు, ఈ ప్రభుత్వం మొత్తం లాగేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో తీసుకెళ్లి దాచేసుకుంటాడని చెప్పి ఒక రకమైనటువంటి దుష్ప్రచారం చేసి మొన్నగట్టుకొస్తారు 15 రోజులకు మొన్న 15వ తారీఖు ఇదేంటి శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నామని చెప్పే దాంట్లో కూడా నేను ఈ సమగ్ర భూ సర్వేని రద్దు చేస్తున్నాను, ఇంక ఈ భూ సర్వే ఉండదని చెప్పి మళ్ళీ 15 రోజులకి అతను యూటర్న్ తీసుకొని, లేదు ఈ భూ సర్వే అనేది ఇప్పటి వరకు ఎన్ని గ్రామాల్లో అయిందో ఆ గ్రామాలు కాకుండా మిగిలిన గ్రామాల్లో కూడా గ్రామ సభలు పెట్టి అక్కడ కూడా కండక్ట్ చేస్తున్నాం అని చెప్పి మళ్ళీ ఇప్పుడు యూటర్న్ తిరిగినటువంటి పరిస్థితి. ఈ ఒక్క అంశమే కాదు సార్, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజున చూడండి, అంతకుముందు ఏమన్నారు, వాలంటీర్లు కంటిన్యూ చేస్తాం, 10,000 శాలరీ ఇస్తాం అన్నారు. ఇప్పటి వరకు దాన్ని ఊసే లేదు. మీరు పెన్షన్లు అమలు చేస్తామని చెప్పారు, దాంట్లో కూడా ఆ పెన్షన్లు వాళ్ళు చెప్పిన హామీని పూర్తిగా నెరవేర్చలేదు సార్. 50 సంవత్సరాలు దాటినటువంటి SC, ST, BC మైనార్టీలకి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నారు. మరి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఏదైతే వస్తా ఉందో ఆ 65 లక్షల మందికి మొదటి నెల ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు రేపు 2వ నెల ఎంతమంది ఉన్నారో లేదా అనేది రేపు లెక్కలు వస్తాయి, ఎంతమందిని ఇంకా తొలగించారు ఏంటనేది. సో ఇంకొక అంశం వచ్చేటప్పటికి ఏంటంటే ఆరోగ్యశ్రీకి సంబంధించి మేజర్ గా, ఎందుకంటే అసలు ఆరోగ్యశ్రీకి ఆయుష్మాన్ భారత్ కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆయుష్మాన్ భారత్ ఎప్పుడు వచ్చింది? 2018 నవంబర్ లో వచ్చింది. బట్ ఆరోగ్యశ్రీ అనేది రాజశేఖర రెడ్డి గారు 2007లో తీసుకొని వచ్చారు. ఈ రోజు తెలుగు వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ అని గుర్తు రాగానే ఫస్ట్ వచ్చేది రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. 2007లో ఆయన తీసుకొని వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు దానికి పేరు మార్చి ఎన్టీఆర్ వైద్య సేవ అని పెట్టి ఆ ఆరోగ్యశ్రీని అటకెక్కించి కనీసం హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ కూడా అందనటువంటి పరిస్థితులు ఉంటే ఆ రోజు కేవలం 1000 ఆసుపత్రుల్లో మాత్రమే ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంటేషన్ లో ఉండేది సార్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బెంగళూరు, హైదరాబాదు, చెన్నైలో కూడా కొన్ని హాస్పిటల్స్, పెద్ద హాస్పిటల్ దాన్ని తీసుకొని వచ్చి మొత్తం 2371 హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించారు. 1000 రూపాయలు దాటిన వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ వర్తించింది సార్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అంటే మీరు 1,001 రూపాయల బిల్లు అయినా, 10 లక్షల బిల్లు అయినా, అప్ టు 25 లక్షల బిల్లు వరకు ఉచితంగా వైద్యాలు, మీరు 1000 రూపాయలు చెల్లిస్తే చాలు 25 లక్షల ట్రీట్మెంట్ వరకు ఉచితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందించింది. బట్ మీరు ఆయుష్మాన్ భారత్ లో ఏమొస్తుంది? కేవలం 5 లక్షలే దాని పరిమితి. 5 లక్షలు దాటితే వాళ్ళు ట్రీట్మెంట్ చేయరు, మొత్తం కట్టాల్సిందే. సో ఇక్కడ 25 లక్షల వరకు ఉంది. దట్టు ఆయుష్మాన్ భారత్ లో ఉండేటటువంటి వ్యాధులు 1800 వ్యాధులు మాత్రమే ఆయుష్మాన్ భారత్ లో చికిత్స పొందుతారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో, అంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో 3257 వ్యాధులకి చికిత్స అందింది. సో అట్లానే మేము 70 లక్షల మందికి ఈ 5 సంవత్సరాల్లో, అంటే 2019 to 24లో 70 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పబ్లిక్ కి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అండ్ ఆరోగ్య ఆసరా ద్వారా ట్రీట్మెంట్ అవుతుంది. మీరు కరోనాని ఆరోగ్యశ్రీలో తీసుకొని వచ్చాం, దానివల్ల దాదాపుగా 2 లక్షల మందికి పైగా కరోనాలో దాంట్లో ట్రీట్మెంట్ పొందారు. ఇంత ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని ఆ కార్డులు వద్దంట, ఆయుష్మాన్ భారత్ కార్డులను పెట్టుకోవాలని చెప్పి సాక్షాత్తు కేంద్ర మంత్రి చెప్తా ఉంటే, మరి ఆరోగ్యశ్రీ అవసరం లేదు, మేము 5 లక్షల వరకే ట్రీట్మెంట్ చేస్తాం, మీరు 5 లక్షలు దాటిన వాళ్ళకి మేము ఇక్కడ ట్రీట్మెంట్లు అందించాం. 5 లక్షలు కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చేది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండా. అంటే పూర్తిగా ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేసేటటువంటి ఇంకొక కార్యక్రమానికి తెరలేపారు. ఒక పక్క స్కూళ్ళకు సంబంధించిన అంశాల్లో పిల్లలకు స్కూల్కి వెళ్ళి దాదాపుగా 2 నెలలు అవుతా ఉంది స్కూళ్ళు స్టార్ట్ అయ్యి. ఇప్పటికీ చాలా స్కూల్లో ఇంకా పుస్తకాలు అందలేనటువంటి పరిస్థితి ఉంది. ఎంత దారుణం సార్, 2 నెలలు అయితే స్కూళ్ళు బుక్స్ కూడా అందించలేనటువంటి ఘోరమైనటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది.
అమ్మఒడి అంటే మీకు తెలుసు, అది మొత్తం ఎత్తేసారు. ఇప్పుడు ఈ సంవత్సరానికి ఇవ్వలేమని చెప్పేశారు క్లారిటీగా. ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాదు, ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న వీడియో తెలుగు వాళ్ళలో ఏంటంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు ఇది ప్రపంచం అంతా వీడియో చూస్తా ఉంది ఈ రోజు. ఇప్పుడు ఏమంటున్నారు కొత్తగా, నీకు 15,000 లేవు, నీకు లేవు, నీకు లేవు, నీకు లేదు, ఇంకో పిల్ల వచ్చింది నీకు కూడా లేవని చెప్పి ఈ రోజు చెబుతున్నటువంటి పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో వీళ్ళు అంటే జనం కూడా వద్దంటున్నారంట కదా చంద్రబాబు గారు, మీరు ఆయన అవసరంగా ఏం ఖర్చులు పెట్టవద్దు, డబ్బులు ఖర్చు పెట్టవద్దు, స్కూళ్ళకి ఖర్చు పెట్టవద్దు, ఆరోగ్యశ్రీ కింద ఇవ్వద్దు, ఈ డబ్బులన్నీ వేస్ట్ అని జనమంతా ఓట్లేసిందే అందుకోసమని అనుకోకూడదా? రివర్స్గా గవర్నమెంట్ కావాలనే వాళ్ళు జనం కోరుకున్నారని ఎందుకు అనుకోకూడదు? రేపొద్దున వాళ్ళు ఇంకోటి కూడా చెప్తారు సార్, ఏమంటారంటే ఏమేమి మీ ఓట్లతో మేము అధికారంలోకి వచ్చామా, మేము ఈవీఎంలు నమ్ముకొని అధికారంలోకి వచ్చాం, మీ ఓట్లతో రాలేదు, అసలు మీరు మాకు వేయలేదు మీకు ఓట్లు, మేమేదో మ్యానిపులేట్ చేస్తూ వచ్చాం, అసలు మీరు మమ్మల్ని అడగడానికి కూడా హక్కు లేదని కూడా రేపు పొద్దున చెప్పినా కూడా ఆశ్చర్యం లేదు సార్. ఎందుకంటే వాళ్ళ మీడియా వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఒకటి ఉంటుంది సార్, ముందు ఒక ఫెయిల్ రోజులు వేస్తారు. ఇప్పుడు అమరావతికి క్యూ కట్టిన కంపెనీలు, అసలు అమరావతి అద్భుతంగా తయారైపోతుంది, లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు క్యూ కడుతున్నారు, అమ్మో చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు చేయలేనంటున్నాడంటే అసలు ఇంకా ఏంది పరిస్థితి, ఇలా ఒక ఫెయిల్ వదులుతారు ముందు, వదిలేసి జనాల్లోకి దాని తర్వాత మెల్లిగా ఇంజెక్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. అలానే చేశారు సార్. మేము అధికారంలో ఉన్నప్పుడు మా మీద వ్యతిరేకంగా కూడా ఏమీ లేకపోతే అదేదో జరిగిపోయిందని, ఎక్కడెక్కడో ఎవరి మధ్య గొడవ జరిగితే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పోయినాయి అని చెప్పేసి, ఎక్కడో ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు అన్నట్టుగా ఈ రకమైనటువంటి ఒక దుష్ప్రచారాన్ని మెల్లిగా ఎక్కించి ప్రజల్లో మా మీద వ్యతిరేక తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం ఒక ప్లాన్ ప్రకారం కూడా చేసినటువంటి మాట వాస్తవం వాళ్ళు. సో అట్లానే ఇప్పుడు కూడా చూడండి, ఆయన ఏమన్నాడు, అసలు నేను ఇది మొత్తం సంపద అంతా సృష్టించేస్తా, రాగానే సృష్టించేసి మొత్తం అమరావతి కడతాను, ఈ పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేస్తా, అసలు ప్రతి ఒక బిడ్డకే ఇస్తే డబ్బులు ఎట్లా, ఇద్దరుంటే ఇద్దరు చదువుకోవడానికి వద్దా, మరి రెండో పిల్లాడు వెళ్ళి గేదెలు కాస్తాడని చెప్పారు ఇప్పుడు హోంమంత్రి అంతా గారు, అప్పుడు తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలుగా ఉండి. మరి ఈ రోజు ఇద్దరు పిల్లల్ని మీకు డబ్బులు ఇవ్వము, ఎవరికి ఇవ్వమని అంటే అదే సార్, వాళ్ళు ఒక ప్లాండ్ గా చేస్తారు, ఆ ప్లాండ్ ప్రకారం బురిడి కొట్టిస్తారు. అట్లా కాదు, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్లాన్ ప్రకారం చేస్తారంటానికి ఇది ఒక ఉదాహరణ. ఆంధ్రజ్యోతి వాళ్ళు పేదలకు డబుల్ బోనంజా అని రాస్తే నేను ఆశ్చర్యపోయా. ఏంది అప్పుడే చంద్రబాబు గారు ఓ పక్కేమో డబ్బులు లేవంటున్నాడు, ఇంకో పక్కేమో డబుల్ బోనంజా అంటున్నారు. అంటే వీళ్ళు ఏం రాశారంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీని చంద్రబాబు నెరవేర్చేశారంట. ఎట్లా పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారంట. అంటే నిర్ణయిస్తే హామీ అమలు చేసేసినట్లేనా? ఇక దానికి సంబంధించి బోలు కథాకమాంశు మొత్తం కథ అంతా లేశారు. సో ఈ రకమైన పరిస్థితి ప్రజల్ని మోసం చేయటమా లేకపోతే ఎట్లా ఇది? కాదు సార్, మొదటి సంతకం దేని మీద పెట్టా అన్నాడు సార్, మెగా డిఎస్సి మీద పెట్టా అన్నాడు. ఇప్పుడు వరకు 2 నెలలు అయింది, నోటిఫికేషన్ ఇచ్చారు. రేపు 4వ తారీఖు వస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు. అసలు ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేదు. నోటిఫికేషన్ ఇవ్వలేదా? ఎక్కడిచ్చారు సార్? సంతకం పెట్టాడు మెగా డిఎస్సి మీద. అంతేనా? 15,000 పోస్టులకి 15,000 పోస్టులకు సంబంధించి మెగా డిఎస్సి చేస్తున్నా అని చెప్పి సంతకం పెట్టాడు. ఆ 15,000 పోస్టులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన 6,000 పోస్టులకు సంబంధించి దాంట్లోనే ఉన్నాయి. సో అసలు 55,000 పోస్టులు ఉంటే దాన్ని ఈనాడు పత్రికే రాసింది 55,000 డిఎస్సి పోస్టులు ఖాళీ ఉన్నాయని. 55లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 6,000 కానీ 9,000 ఇస్తానంటే అది మెగా అయ్యిందంట. 55,000లో 15,000 ఎట్లా మెగా అయింది సార్? నాకు అర్థం కాల. 55,000 నోటిఫికేషన్ ఇస్తే మీరు మెగా, అసలు ఇచ్చేశాడు ఉద్యోగాలు అని చెప్పి రాస్తారు. ఆ రోజు అయిపోయింది. ఇంకా అసలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆమె నెరవేర్చేశాడు. అసలు ఏది సంతకం పెట్టగానే సంతకం పెట్టాడా? ఎన్ని సంతకాలు పోలా మనం చూడాలి. 2014లో ఈయన పెట్టిన సంతకాలు, రైతు రుణమాఫీ సంతకాలు, డ్వాక్రా రుణమాఫీ సంతకాలు, ఈ సంతకాలు లక్షల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ఆయన ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు ఓడగొడుతున్నట్టున్నాడు కదా. చిన్నవో పెద్దవో వాలంటీర్లకి 5,000 రూపాయలు చొప్పున జగన్ గారు టంచన్గా ఇచ్చి వాళ్ళతోటి కొన్ని పనులు చేయించుకుంటుంటే ఇప్పుడు మొత్తం వాళ్ళందరినీ లేపేసినట్టున్నారు కదా. సర్పంచుల సంఘాలంతా వద్దని చెప్పేస్తున్నారంట. ఓకే, వద్దంటే అది వేరే విషయం. అసలు 10,000 రూపాయలు ఇస్తామన్నారు, ఉన్నది కూడా ఓడగొట్టే పరిస్థితి. మరి ఉద్యోగాలు ఇచ్చినట్లా ఎత్తే దుకాణం బంద్ చేసినట్లా? ప్లాండ్ గా ఇప్పుడు ఏంటి అమ్మో సర్పంచులు అంటే సర్పంచులు అందరూ అసలు వాలంటీర్లు వద్దని వ్యతిరేకిస్తా సర్పంచుల సంఘం తీర్మానం చేసి, ఎవరా సర్పంచుల సంఘం? తెలుగుదేశం మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్. ఆయన లేఖ రాసేస్తే, తెలుగుదేశం వాళ్ళు లేఖ రాస్తే సర్పంచులు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచులు మొత్తం మాకు అసలు వాలంటీర్ వ్యవస్థ వద్దని చెప్పి, ఏదో ఇప్పుడు అంతా వద్దని చెప్పి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తారు. అందుకని రేపు పొద్దున్న తీసేసామని చెప్పి దాన్ని అలా కప్పిపుచ్చుకునేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారు కొమ్మనేని గారు. ఎందుకంటే ఒక ప్లాన్ గా ముందు ఒక ఫీలర్ వదులుతారు,
దాని ప్రకారం ఇదిగో వాళ్ళు వద్దంటున్నారు, వాలంటీర్ల వ్యవస్థ అసలు దుర్మార్గంగా ఉంది వద్దని చెప్పి అదిగోండి సర్పంచులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు, అందుకని మేము తప్పించామని చెబుతారు రేపు పొద్దున. సో ఈ రకమైనటువంటి కార్యక్రమం చేస్తారు. సో మొత్తం ఇదంతా చూస్తే రివర్స్ ప్రభుత్వం నడుస్తోందేమో అనిపిస్తుంది.